మన మున్సిపల్ మన చైర్మన్ నరసింహులు, వైస్ చైర్మన్ నరసింహులు ఆయన దగ్గర నేను కొన్నాను. ఆయనే సంతకాలు చేసినాడు. ఈరోజు మన అంబేద్కర్ నగర్ అంజనీ అనే వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలోన ఒక సైట్ కొనడం జరిగింది. ఆ సైట్ కొనడంలోన నేను కూడా అక్కడ ముగ్గురు ఎల్ఎస్ గుప్తా, రాజేంద్ర ప్రసాద్ దగ్గర సైట్ కొని వెంచర్ వేయడం జరిగింది. అక్కడ ఆ వెంచర్ లోన కొన్ని పేపర్లు సరిగ్గా లేవని చెప్పి కొద్ది వాళ్ళు అంటే అక్కడ రాజేంద్ర ప్రసాద్ సరిగ్గా మనకి సహకరించలేక కొన్ని విధాలుగా అది ఆ వెంచర్ నిలబడిపోయింది. ఆ వెంచర్ నిలబడిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఖర్చు కూడా దాదాపు ఒక 25 లక్షలు 35 లక్షల వరకు పెట్టినా దాన్ని అక్కడ నేను. ఆ ఖర్చు పెట్టింటే కూడా నాకు ఇంతవరకు రూపాయి కూడా గుప్తా ఇవ్వలేదు. అక్కడ కొన్ని వ్యక్తి నాకు ఇవ్వలేదు అక్కడ ఆయన దగ్గర. అయినా నేను వాళ్ళ దగ్గర మాట్లాడి ఏదో ఇప్పించి ఏదో చేయాలా. అయినా ఈ విధంగా ఆయన రియల్ ఎస్టేట్ పరంగా ఆయన ఒక కొన్నాడు కాబట్టి ల్యాండ్ అన్న రిజిస్ట్రేషన్ చేసుకోయా, లేకుంటే నీ డబ్బులు నిలబడంటే ఆయన అనవసరంగా ఒక వ్యక్తుల మాట విని మీడియా ముందుకు వచ్చి ఒక రాజకీయ పరంగా పేరు వాడుకుని ఏదో మీడియా ముందు చెప్తే ఏదో నలుగురు పేరు గబ్బులేస్తే నాకు డబ్బులు వస్తావు అనుకోవడం పొరపాటు. నీకు రైట్ డబ్బులు ఉంటే కోర్టు ఉంది, కోర్టు ఆశ్రయం లీగల్ గా ఆశ్రయించాలి. కానీ దయచేసి ఇలాంటి చెప్పిన మాటలు విని మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం మంచిది కాదు. నీకు నీవు ల్యాండ్ కొనింటే నీకు సాధనైతే రిజిస్ట్రేషన్ చేసుకో. 6 లక్షలు సెంటు కొన్నావు చేసుకో, మిగతా డబ్బులు ఇచ్చి. నేను ఎన్నోసార్లు పిలిచినాను, నాకు ఇక్కడైతే వల్ల నాకు అక్కడ కావాలి ఇక్కడ కావాలి అక్కడ కావాలి ఇక్కడ కావాలి వాళ్ళు అన్నావు. నీకు తెలుదాయా? కొనేటప్పుడు పేపర్లు అన్ని తీసుకుపోయి కరెక్ట్ ఉందా లేదా అని అన్ని లీగల్ ఓపెన్ లీగల్ కనుక్కుని అంత ఓకే అన్నప్పుడు కొన్నారు. మరి కొనిన తర్వాత అగ్రిమెంట్ అయిన తర్వాత నాకు వాళ్ళు చెప్పి నాకు వీళ్ళు చెప్పి నాకు ఇది ఉండదు అని చెప్పేవాళ్ళు మీరే, అన్ని బాగుండని కొనేవాళ్ళు మీరే. ఇవన్నీ అంటే ఏ విధంగా మీరు అనుకోవాలి ఇట్లా వ్యాపారంలో? అది పర్సనల్, రాజకీయాలు వేరే వ్యాపారం వేరే. రాజకీయాలు వ్యాపారం ముడగట్టకూడదు. ఇప్పుడు దీన్ని రాజకీయంగా ముడగట్టడం కొంతమంది మంచిది కాదు కదా, అంటే చేయకూడదా, బతకూడదా మేము? అది ఏదో ఉంటే కుషిని మాట్లాడి చేసుకో, అంతేగాని ఇన్నేళ్ళ మా తిరిగితే లేదు ఇన్నేళ్ళ తిరిగితే ఎవరు చెప్పిన మాట ఎందుకు వింటావా? నువ్వు నీ సమస్య నీది ఉన్నప్పుడు నా దగ్గర చెప్పు, అది చేసుకో. అంతేగాని నాకు వాళ్ళ దగ్గర పోతే నాకు వస్తుంది, వీళ్ళ దగ్గర పోతే వస్తుంది, ఏం చేస్తారు? వస్తావా? ఈరోజు వీడియో ముందుకు వచ్చిన కోర్టు ఆశ్రయించు, లీగల్ వస్తే కోర్టు అయిపోతే నీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయండి చేస్తాను, ఒడితో కట్టే కడతా. అంతేగాని ఇవి అనవసరం మనిషి పేరు గబ్బు లేకపోవడం మంచిది కాదు. ఆ రోజు అన్ని తెలుసుకునే కొన్నావు కదా, ఈరోజు ఎట్లా పేరు తీస్తావు నువ్వు? ఏ విధంగా తీస్తావు నువ్వు? ఎవరు నేర్పించింటే నువ్వు వస్తావు ముందుకి? తప్పు కదా. మాకు కూడా ఈరోజు ల్యాండ్ క్లీన్ చేసిన ఓనర్ డబ్బులు ఇవ్వాలా, మేము ఎట్లా వాళ్ళ పేర్లు వచ్చి చెప్తామా? ఈరోజు ల్యాండ్ ఖర్చు పెట్టిన దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టినాం, మాకు వాళ్ళు ఇవ్వాలా, వాళ్ళ పేరు అట్లా వచ్చి మళ్ళీ ముందే చెప్తామా? ఖర్చు చేసినావు నరసింహ, మొత్తం గొంతు ఉండేదాన్ని బాగా లెవెల్ చేసినావు, చాలా నీట్గా చేసినావు, ఖర్చు పెట్టినావు, ఓకే ఇస్తాము. మరి మామూలు ల్యాండ్ పోయినాక మేము ఇస్తామని వాళ్ళు అంటారు. కాబట్టి మేము ఉంటాయి కానీ వ్యాపారంలో కొన్ని అడ్జస్ట్మెంట్ ఉంటాయి. కానీ దాన్ని అంత మాత్రం నువ్వు రాజకీయాలు తీసి నరసింహులు వైస్ చైర్మన్ నాకు డబ్బులు ఇవ్వాలని నీవేం నాకు అప్పించినావా? నేను నీ దగ్గర ఏమన్నా పని చేస్తానని నేను ఎవరు డబ్బు తీసుకున్నానేమో, నేను ఏమన్నా మోసం చేసినానా? నా వస్తువు కొన్నావా నువ్వు? నా వస్తువు కొన్నావు, నా ల్యాండ్ కొన్నావు, అన్ని కరెక్ట్ ఉంటే కొన్నావు, రిజిస్ట్రేషన్ ఉంటే చేసుకో, లేకుంటే లీగల్గా పో. అంతేగాని నువ్వు పోయి మీడియా ముందు చెప్పి నిన్ను అనవసరం రాజకీయం చేస్తావా? దయచేసి చెప్తున్నాను, ఎవరన్నా కానీ రాజకీయం వేరే బిజినెస్ వేరే. బిజినెస్ రాజకీయం కలిపితే నాకు పేరు పోతే వస్తుంది అనుకుంటే అది 2 రోజులు మాత్రమే. తర్వాత మళ్ళీ మీరు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది లీగల్ గా. పరువుదా నష్టం కూడా లీగల్ గా చేస్తాం. దయచేసి లీగల్ గానే పోతాం కోర్టు ద్వారా. అనవసరంగా మనిషిని రాజకీయాల్లో గబ్బు లేపాలని చూసినారనుకో ఎవరన్నా సరే, అది ఆ రోజు 2 రోజులు ఉంటుంది, మళ్ళీ తర్వాత ఉండదు. తప్పు చేసి ఎవరు తప్పించుకునేదానికి ఛాన్సే లేదు, అది నేనైనా సరే ఎవరైనా సరే. నేను లక్షలు ఖర్చు పెట్టినప్పుడు నాకు ఇవ్వలేదు, మరి నేను ఎవరు చెప్పాలా? వాళ్ళకి ఎన్నోసార్లు అడుగుతున్నా, ఇస్తాం నరసింహ చేస్తాం నరసింహ, నేను అవసరం మరి చెప్పుకున్నా. అడ్జస్ట్మెంట్ వింటాం వ్యక్తులైనా మనసులైనాక. నీ డబ్బు మాకు అవసరమాయా? మాకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకో, ఎందుకు ఇన్ని రోజులు లేట్ చేసినాం? మరి వద్దనుకున్నావు, నాకు కాదన్నా అన్నావు, నాకు అయ్యలేదన్నావు, నాకు చేర్చుకునే చేత కదన్నావు, మిగతా డబ్బులు ఇవ్వడానికి కాదన్నావు, రైట్ అన్నాం.
కాన్లమ్మ ఏదన్నా అయిపోతే వ్యాపారం అయితే నీకు ఇచ్చేస్తామని చెప్పారు. అంతేగాని అంత మాత్రం దాని విషయాన్ని పూర్తిగా మీడియా ముందుకు వచ్చి నువ్వు గబ్బు లేపడం దయచేసి మంచిది కాదు. ఇటువంటివి ఇంకా ఎన్ని వచ్చినా నేను అనవసరంగా దయచేసి రాజకీయాలు నన్ను మంచిది కాదు. ఎవరికన్నా చెప్తున్నాను, రాజకీయంగా ఎదుర్కోనండి. ఇలాంటి వ్యవహారాలు పర్సనల్ బిజినెస్ తీసుకుని మీడియా ముందు తెచ్చి మనిషి డ్యామేజ్ చేయాలని చూస్తే తర్వాత చట్టం తన పని జరగకపోతుంది. మనసు దయచేసి ఆలోచించుకుని ఎవరన్నా కానీ మాట్లాడాలా. ఊగా మనిషి ఏదో నా మీద ఓర్వలేని వాళ్ళు ఉంటారు, అసహ్యపడే వాళ్ళు ఉంటారు. ఇది వ్యాపారం అన్ని జరుగుతుంటా. వాళ్ళు ఏమో చెప్పింటారు, మేమేమో చెప్పింటామో వ్యాపారాలు చేసుకుని ఉంటారు ఆ రోజుకి వాళ్ళు. అదే ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడడం మంచిది కాదు. దయచేసి చెప్పండి, మీరే చెప్పండి ఇదేం పద్ధతి మీరు మాట్లాడము. ఇప్పుడు నేను ఒక్కసారి యూట్యూబ్ వాళ్ళకు ప్రస్తుతం వాళ్ళకు ఒకటే చెప్తున్నా, దయచేసి వ్యాపారాన్ని బిజినెస్ రాజకీయాల్ని మీరు కలపద్దండి. మీకు డైరెక్ట్ మీకు ఫేస్ చేసా క్వశ్చన్ వేసంటే ఏంటి నన్ను నేను సమాధానం చెప్తా. ఆ రోజు కొనేటప్పుడు ఆయన తెలియదా? ఆయన కొనే అన్న తెలుసు కరెక్ట్ ఉంటే తీసుకుంటాడు, ఆయన అగ్రిమెంట్ చేసుకుంటాడు కదా. 6 లక్షలు సెంట్ అమ్మాను, ఈరోజు 8 లక్షలు 10 లక్షలు సెంట్ ఉంది. ఆ రోజు చేసుకోలేదు. ఈరోజు మళ్ళీ ఈరోజు అన్న ఖర్చులు పెట్టి ల్యాండ్ మరి ఇంకా ఎన్నో చేయించుకున్నాను, మరి రేట్ పెరిగింటుంది చేసుకోమను, లేదంటే తీసుకో నిదానంగా ఉంటే చేసుకోమను. అంతేగాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడి తప్పు కదా. మేము మాకు అవసరం లేదు, 1 రూపాయి మాకు ఒకరు వద్దండి. దేవుడు ఇచ్చేవాడు, భగవంతుడు చెప్తున్నాను. దయచేసి ఒకరిని చిన్నవాళ్ళు మేము రాజకీయాలు చేసేటప్పుడు మమ్మల్ని గబ్బులేపి ఇలాంటి మీడియాల ముందుకు వచ్చి కొంతమంది ఐడియాలు ఇచ్చి పంపించడం మంచిది కాదు. ఎందుకంటే మేము కష్టం నష్టమో లేని వాళ్ళు చిన్న దగ్గర నుంచి రాజకీయాలు చేసుకుని ఈ స్థాయికి వస్తున్నాము. ఇక్కడ ఉండి మా మనిషిని గబ్బులేపడం మంచిది కాదు. అయినా ఎదుర్కొంటాం, భయపడేదే ఉండదు. ఇటువంటి 100 వచ్చినా భయపడేదే ఉండదు. నాకు ఓటేసే ప్రజలకు భయపడతా, తప్పు చేసాం నాకు టికెట్ ఇచ్చే నాయకుని భయపడతా. ఇలాంటి ఎవరాలు వచ్చినా నన్ను భయపడేదే ఉండదు. ఎటువంటి ఎన్ని ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది ఇట్లా ముందుకు వచ్చినా ఇట్లా ఇంకా రావచ్చు, ఇంకా 2 అవన్నీ కామన్. అది రాజకీయం. నేను అందుకో వ్యక్తిగత రాజకీయాలు నేను బిజినెస్ చేయను. రాజకీయంలోన నేను చేసిన తప్పులు ఏదైనా ప్రజలకి చెప్పిన మాట నెరవేర్చలేనప్పుడు, చెప్పి ఏదైనా మోసి వేసి డబ్బులు తీసుకున్నప్పుడు, చెప్పి నేను ఏదైనా ప్రజలు ముంచినప్పుడు వాళ్ళ ఎవిడెన్స్ సాక్ష్యాలతో ఉన్నప్పుడు అది నన్ను తప్పని ఒప్పుకునేదానికి కూడా సిద్ధమే. కానీ ఇలాంటి వ్యాపారాలు రియలైజ్ వ్యాపారం చేసినప్పుడు వచ్చి ఎమ్మెల్యే చెప్పాడు ప్రెస్ మీట్ చేయడము, ఇవన్నీ ఇంకా ఎన్నో చెప్తాడు, ఇంకా ఏదో చెప్తాడు. చెప్పేవాళ్ళకుంటా నీకు మాట్లాడక తెలియలేదా అంజని? ఈ సమస్య ఏదంటే పరిష్కరించుకో, అంతేగాని ఇట్లవన్నీ మంచిదిగా ల్యాండ్ ఓవర్లు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఏదంటే కోర్టుకు పో, కోర్టు రేపు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేపిస్తుందా, లేదంటే ఓటుతో సహా కట్టిస్తుందా, దానికి కోర్టు నేను కట్టుబడి ఉంటా. లేదంటే పరిష్కరించుకో, అంతేగాని నువ్వు అనవసరంగా వచ్చి మీడియా ముందు వచ్చి రాజకీయాన్ని నైరసంగా వైచర్మని అంటే రాజకీయాన్ని వ్యాపారం ఆ రోజు నేను నన్ను తీసుకొని నా ల్యాండ్ తీసుకొనింటివా, ఆ రోజు నన్ను నా పదవి తీసుకొనింటివా, కొన్నావా? ఆ రోజు నా ల్యాండ్ పేపర్ అన్న కరెక్ట్ అంటే కొన్నావు, నా పదవి తీసుకున్నావా? పదవి అవసరం ఏముండదు నువ్వు కలిపేదానికి. దయచేసి అర్థం చేసుకుని మాట్లాడుకుంటే మీరు విలేకరు ప్రెస్ యూట్యూబ్ మీరు ఏదన్నా దాని మీద 100 క్వశ్చన్లు ఆయనకి న్యాయం రైట్ ఉంటే అడగండి, డైరెక్ట్ ఫేస్ చేస్తా. మీకు కూడా చెప్తా, ఆయన సైడ్ ఏమైనా ఎవిడెన్స్ పూర్తిగా ఉంటే ఆయన సైడ్ మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, నేను సమాధానం చెప్తా. దయచేసి ఇటువంటి ఎవరు చెప్పినా మంచిది కాదు. ఏదైనా అడగాలనుకో అడగండి. 9 సంవత్సరాలు గట్టి మాట్లాడారు. ఇంకొక ఆయన అయ్యా నాది అన్నాడు. మధ్యలో మిగిలిన బిట్టు వీళ్ళు అది కబ్జా చేసినారో ఇంకోటి చేసినారో మనకి తెలియదు. అది ఆ 15 సెంట్లకి అగ్రిమెంట్ చేసి ఇచ్చినారు. ఆ తర్వాత లేదని వాళ్ళు ముగ్గురు ఏకమై కలిసి మొత్తం ఫ్లాట్ చేసినారు దాన్ని కుంటని. తర్వాత ఇప్పుడు ప్లాట్లు వేసి మీకు ఇస్తామన్నారు. తర్వాత కూడా మరి 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. డబ్బులు ఆ రోజు నువ్వు రిజిస్టర్ చేసుకోలేదంటే అది ఫ్రాడ్ అని మీరు కొట్లాడేటప్పుడు మేము ఎట్లా రిజిస్టర్ చేసుకుంటాము. ఈ రోజు కూడా కాలేదు అది రిజిస్టర్. మరి నాకు స్థలం ఇస్తావా డబ్బులు ఇస్తావా అని అడుగుతున్నాను. ఆయన ఏమంటాడు, రేపు అంటాడు, ఎల్లుండి అంటాడు. ఇట్లా 9 సంవత్సరాలు గడిపినాడు. మన వైస్ చైర్మన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ నరసింహులు. ఇది నా వాదన. మన మున్సిపల్ మన చైర్మన్ నరసింహులు, వైస్ చైర్మన్ నరసింహులు. ఆయన దగ్గర నేను కొన్నాను, ఆయనే సంతకాలు చేసినాడు. ఇట్లా 9 సంవత్సరాలు గడుపుతున్నాడు.
ఏదన్నా అంటే తప్పించుకుని వెళ్ళిపోతాడు, రోడ్డు మీద 2 మాటలు చెప్తాడు, ఎల్లుండి వచ్చి ఇచ్చేస్తాను నీకే అంటాడు. నేను మొత్తం 6 లక్షలు ఇచ్చినాను. దాని ఫస్ట్ రేట్ వచ్చేసి సెంట్ వచ్చేసి మేము 1,10,000 లాగా మాట్లాడినాము. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు ఏకమయ్యి తర్వాత దాన్ని 8 లక్షలు 6 లక్షలు అని పెట్టినారు. ఆ 6 లక్షలు ఒక సెంట్కైనా కూడా మరి 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినాను. ప్లాట్లన్నీ వేసిన తర్వాత మరి స్టాప్ చేసినారు. అంటే ఇప్పుడు మీకు ఈ స్థలము ఇవ్వడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు. రోజు ఇదే. ఆ రోజు పోయింటే మాజీ ఎమ్మెల్యే కూడా ఏమన్నాడు, రాయన్ ప్రసాద్ ఎమ్మెల్యే ఇద్దరు కూర్చున్నారట. అట్లా వాళ్ళు బేల్దర్ పని చేసే వాళ్ళు నీకు రూపాయి జమ చేసుకుని కాసి డబ్బులు కట్టింటారు, నువ్వు ఇచ్చేయాలి కదా అంటే, ఇక్కడే ఉన్న టౌన్లో నువ్వు ఇక్కడ రా అంటే, లేదు నేను ఊర్లో లేను అన్నాడు. తర్వాత ఇంకోసారి ఆయన కొడుకు దగ్గర కూడా వెళ్ళినాము, మనోజ్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళినాము. ఆయన ఏమన్నాడు, మన కౌన్సిలర్ తాయినం తోలుకుని పోయినాను. పోయింటే అనా డబ్బులు వచ్చేది ఉంది, వారికి ఇవ్వము, నీకు పట్టుకుని కాసి నీకు ఇస్తాను అని చెప్పినాడు మనోజ్ రెడ్డి కూడా. ఆయన కూడా మొత్తం అయిపోయిన తర్వాత